గోమూత్రానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, అందులో ఔషధ గుణాలు ఉన్నాయంటూ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తనకు స్వయంగా గోమూత్రం సేవించి దాని ద్వారా ఫలితాలు పొందిన ఒక సాధువు చెప్పినట్లు కామకోటి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించిన వి కామకోటి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ పదవిలో ఉండి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తారా అంటూ మీడియా, సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక మంది తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే తాను చెప్పిన దాంట్లో ఎలాంటి అసత్యాలు లేవని ఆయన సమర్థించుకోవడం గమనార్హం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో నిర్వహించిన పూజలో వి కామకోటి పాల్గొని మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. గోమూత్రం అద్భుతమైన ఔషధ విలువలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గోమూత్రంలో ఉన్న ఔషధ విలువలను ఆయన ప్రశంసించారు. తీవ్ర జ్వరం వచ్చినప్పుడు గోమూత్రం సేవించిన ఒక సన్యాసి తనకు ఈ విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అతనికి ఒకసారి తీవ్ర జ్వరం వచ్చిందని, వెంటనే గోమూత్రాన్ని తీసుకువచ్చి తాగిన 15 నిమిషాల్లోనే ఫలితం కనిపించిందని సాధువు వెల్లడించినట్లు ఈయన తెలిపారు. చూస్తుండగానే ఆయన తీవ్ర జ్వరం నుంచి కోలుకున్నాడని పేర్కొన్నారు. ఆ సాధువు పేరు తాను మర్చిపోయానని వి కామకోటి తెలిపారు. గోమూత్రం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అని వెల్లడించారు. కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలకు గోమూత్రం మంచి ఔషధమని పేర్కొన్న వి కామకోటి దాని ఔషధ విలువలను తెలుసుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. అయితే కామకోటి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై డిఎంకే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కామకోటి చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని డిఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను విద్యా వ్యవస్థ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఐఐటి నుంచి బదిలీ చేసి మెడికల్ కాలేజీల్లో నియమించారని పేర్కొన్నారు. ఐఐటి అనేది ఇంజనీరింగ్, ఇతర రంగాలకు సంబంధించిందని, అందుకే కేంద్రం వెంటనే అతన్ని ఐఐటి నుంచి తొలగించి ఎయిమ్స్లో డైరెక్టర్గా నియమించాలని ఎద్దేవా చేశారు. చెన్నైలో కాకుండా ఏ ఉత్తరప్రదేశ్లోనో లేదా మరెక్కడైనా ప్రజలను నమ్మించే చోట వి కామకోటిని నియమించారని, అక్కడి వారు ప్రజలను మోసం చేయొచ్చని, గోమూత్రం గురించి అబద్ధాలు చెప్పొచ్చని ఇలం గోవన్ పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.